పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 12 వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడును. అచట 40 దినములు సైతానుచే శోధింపబడును. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఆ దినములు గడిచిన అనంతరం ఆకలిగొనును. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడివైనచో ఈ రాయిని రొట్టిగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలన జీవింపడు అని రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చాను. అంతట సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచములోని రాజ్యములను అన్నింటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవమునెల్లా నీకు ఇచ్చేదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరువానికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్తగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడివైనచో ఇచ్చట నుండి క్రిందకి దూకుము. ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడకున్నట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందరు. అందులోకి యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపరాదు అని చెప్పబడింది కదా అని. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధింపబడిన పిదప తగిన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగును గాక. దేవుని చేత అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని ఈ తపస్కాలపు మొదటి ఆదివార వాక్య పరిచర్యకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. శోధనను జయించుట ఏ విధముగా సాధ్యమవుతుంది అనే అంశంపై ఈనాటి గ్రంథ పఠనాలు కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా శోధనలకు గురవుతారు. శోధనలకు గురి కాని వ్యక్తులు ఎవరు ఈ లోకంలో ఉండరు. అవి నాకు రావు, నేను వాటికి దూరంగా ఉంటాను అని అనుకుంటే మంచిది కాదు, అది తప్పే. ఎందుకంటే క్రీస్తు ప్రభువే శోధనలకు గురయ్యారు. అయితే ఏ విధముగా వాటిని మనము జయించడానికి ప్రయత్నం చేస్తున్నాము అనేది ప్రధానమైనటువంటి అంశం. ఒకరోజు విచారణ గురువు ప్రసంగంలో ఆది తల్లిదండ్రుల యొక్క శోధన గురించి తెలుపుతూ వివరించడం ప్రజలకి చూస్తున్నాం. అయితే పూజ అయిన తర్వాత ఆ విచారణలో ఉన్నటువంటి ఒక పెద్ద థామస్ అనే వ్యక్తి ఫాదర్ దగ్గరికి వచ్చి, అదేంటండి ఫాదర్ గారు, ఆదాం ఏంటి ఆడదాని మాట విని శోధనకు గురైపోయాడు, అదే నేను ఆ పరిస్థితిలో ఉంటే అసలు ఆ మాట వినేవాడిని కాదు అని చెప్పాడంట. ఈ మాటలు విని వెంటనే విచారణ గురువుకి ఫాదర్ గారికి కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. అయితే కొన్ని రోజుల తర్వాత విచారణ గురువు ఈ గుడి పెద్ద అయినటువంటి థామస్ని తన ఇంటికి పిలిపించాడట భోజనానికి. అయితే పంచభక్ష పరమన్నాలను వడ్డించి ఆ టేబుల్ మీద అన్ని కూడా పెట్టిన తర్వాత ఆ గిన్నెల మధ్యలో ఒక హాట్ బాక్స్ ఉంది. ఆ థామస్ గారికి చెప్పారంట, ఇవన్నీ వేసుకోండి, తినండి, అది తీయొద్దండి అని చెప్పారంట. ఆయన మాట చెప్పిన తర్వాత ఫాదర్ గారు బయటికి వెళ్ళారు, ఏదో ఫోన్ కాల్ వస్తే. ఈలోగా ఈ థామస్ గారికి ఒకటే ఆందోళన, వేదన. ఆ మధ్యలో ఉన్నటువంటి బాక్సులో ఏముంది తెలియకుండా ఆ బాక్స్ యొక్క మూత తీశాడు. అందులో వెంటనే బతుకున్న పావురం బయటకు వచ్చి ఎగిరిపోయింది. ఇప్పుడు దాన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడంట. ఈ ప్రయత్నంలో ఆ టేబుల్ మీద ఉన్నటువంటి సాంబార్ కింద కొలిగిపోయింది. మిగతా గిన్నెలు కూడా కిందకి పడ్డాయి. చివరికి ఫాదర్ గారికి ఈ థామస్ గారు ఎదురయ్యారంట. అప్పుడు తనకి కనువిప్పు కలిగింది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకున్నాడు.
నేను భక్తివంతుడిని, నేను గుడికి వెళ్తాను, దివ్య పూజా బలిలో పాల్గొంటాను, నేను గొప్పవాడిని అంటే సరిపోదు. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సుశేషంలో క్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు, ఇస్ ద సన్ ఆఫ్ గాడ్ అయినప్పటికీ కూడా శోధనలకు గురయ్యాడు. మరి క్రీస్తు ప్రభు గురైనటువంటి 3 రకాల శోధనలు మనము కూడా మన యొక్క అనుదిన జీవితంలో ఎదురవుతుంటాం. లేకపోతే మనం పొందుతున్నటువంటి శోధనలన్నీ కూడా ఈ 3 రకాల కిందకే వస్తుంటాయి. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ 3 రకాల శోధనలే కాకుండా చాలా శోధనలకు గురయ్యారు. అంశాన్ని మనము 13వ వచనంలో చూస్తాం. 4వ అధ్యాయం లోకా సువార్త 13వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సైతాను అనేక విధములుగా శోధించిన తర్వాత తగిన సమయములకై మళ్ళీ వచ్చి శోధించడానికి వెళ్ళిపోయింది. క్రీస్తు ప్రభు విడిచిపెట్టింది అంతే. అంటే చాలాసార్లు శోధనకు గురయ్యాడు, ఈ 3 సార్లు మాత్రమే కాదు అని చెప్పడానికి ఈ యొక్క వాక్యం మనకి తేటతలం చేస్తూ ఉన్నది. అయితే ఈ 3 రకాల శోధనలు చూస్తే మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్తు చేస్తూ రెచ్చగొట్టింది. రెచ్చగొట్టి శోధించింది అనమాట. అంటే ఆకలితో ఉన్నప్పుడు సైతాను ఏదో ఒక విధంగా శోధిస్తుంది. సైతానికి కూడా బైబిల్ తెలుసండి, ఎందుకంటారు కదా, దెయ్యాలకు కూడా వేదాలు వల్లిస్తాయని. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సైతాను కూడా మనం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు సైతాను మనల్ని శోధిస్తుంది. క్రీస్తును నూతన ఇజ్రాయేలుగా మనము చూడాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఎడారిలో ఇజ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉండగా సైతాన్చే శోధింపబడినప్పుడు వారు లొంగిపోయారు. అంటే ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల తర్వాత శోధనకి గురైతే క్రీస్తు ప్రభు 40 రోజుల తర్వాత ఉపవాస ప్రార్థన అనంతరం సైతానుకు శోధనకు గురయ్యారు. అయితే నిర్గమకాండము 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆకలితో ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు సైతాను చేత శోధింపబడిన తర్వాత వారు దేవుడిని నిందించారు, దేవుణ్ణి ప్రశ్నించారు. వాళ్ళని నడిపిస్తున్నట్టు దైవ శాఖలను ఎదురు తిరిగారు, వాళ్ళని కూడా ఎదిరించారు. కానీ క్రీస్తు ప్రభు ఆకలితో ఉన్నప్పుడే సైతాను యొక్క శోధనకు గురయ్యారు. కానీ ఆ శోధనకి లొంగిపోలేదు, లొంగిపోకుండా ఎదురుకు తిరిగారు. తిరుగుతూ మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఆ సందేశం ఏంటంటే మానవుడు కేవలం రొట్టు వలనే జీవించడు, కానీ దేవుడు వసించి ఇచ్చినటువంటి ప్రతి వాక్కు వలన జీవిస్తాడని మనకి సెలవిస్తూ ఉన్నాడు. కావున క్రీస్తు ప్రభు మనందరికీ ఒక నూతన ఇజ్రాయేలుగా మనకి నిలుస్తున్నాడు. సైతాను పదును చూచి ఎదురు దెబ్బ కొట్టడానికి ఎదురు చూస్తుందండి. ఎందుకంటే అందరికీ మనకు ఒక మంచి సామెత ఉంది తెలుగులో. అదేంటంటే ఆకలి రుచి ఎరగదంట, నిద్ర సుఖం ఎరగదంట, నిజం దేవుడు ఎరగంట. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కోటి విద్యలు కూటు కోసం అన్నట్టుగా ఏం చేసినా మన పొట్ట కోసం, ఈ జాన పొట్ట కోసమే మన యొక్క ప్రాకులటంతా. ఆకలితో ఉన్నప్పుడే మనం ఎంతటి పాపం చేయటానికైనా వెనుకొంచెం వేయం. ఆకలి అంతటి ద్రోహానికి పాపానికి మనల్ని నడిపిస్తుందని మనం నేర్చుకోవాలి. అయితే బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యాకోబు ఈసావు ఒక పూట రాగి బుద్ధకై జ్యేష్ఠపుత్రుని యొక్క అధికారాన్ని కోల్పోయారు. ఇజ్రాయేల్ ఆకలితో ఉన్నప్పుడు దేవుణ్ణి శపించారు, దేవునికి ఎదురు తిరిగారు, దైవ సేవకులు నిందించారు, చివరికి దేవుని యొక్క శాపాన్ని పొందారు. కాబట్టి మనము కూడా ఆకలితో ఉన్నప్పుడు అదుపులో ఉండడానికి ప్రయత్నించాలి. ఇక రెండో శోధన, క్రీస్తు ప్రభుకు వచ్చిన రెండో శోధన ఏంటంటే, నీవు నన్ను ఆరాధిస్తే ఈ సంపదలన్నీ కూడా నీకు ఇస్తాను. అంటే ధనం మీద వ్యామోహం అనే శోధన. ధనం మూలం ఇదం జగత్ అని మనం చాలా విన్నాం. ఈ సర్వస్వానికి అంటే ఈ మనీ అనేది ఒక ఇంజిన్లా మనిషి యొక్క జీవితంలో పనిచేస్తుంది. మనీ లేకపోతే ఒక్కొక్కసారి ఈ ఇంజిన్ ఆగిపోతుందేమో అనే విధముగా మనకి అనిపిస్తుంది. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రపంచంలో అన్నింటికీ మూలము ఈ ధనమే. ధనం కోసం కన్నవారిని, కట్టుకున్న వారిని, కనిన వారిని కూడా చంపడానికి మనకు వెనుకొంచెం వేయం. దేవుడే కాకుండా ధనం అంటే దేవుడి కంటే ధనమే మనకి ఎక్కువ అని మనలో అనిపిస్తుంది. అదే ఎక్కువ మనకి సంతృప్తినిస్తుంది అని మనకు అనిపిస్తుంది. ఆదివారం గుడికి రాకుండా వ్యాపారాలకు వెళ్ళడం, సంపాదించుకోవడానికి అడ్డదారిలో దొడ్డుదారిలో తొక్కడానికి వెళ్ళటం, ఆదివారంలోనే అన్ని. ఎందుకంటే ఆదివారం మనం బయటకు వెళ్తే మనకి డబల్ పేమెంట్ వస్తుంది.
గుడికొస్తే ఏమొస్తుంది? ఫాదర్ గారు చెప్పే ప్రసంగం ఆ తప్ప ఇంకేముండదు. గుడికెళ్తే నిద్రపోతా. కానీ ఆదివారం పనికి పనికి వెళ్తే బయటికి వెళ్ళి పనికి వెళ్తే నీకు డబుల్ పేమెంట్స్ వస్తున్నాయి. ఆ రోజు సంపాదించుకోవాలి. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలు చూస్తున్నాం. ఇజ్రాయేలు ప్రజలు నిర్గమకాండము 32వ అధ్యాయం 1వ వచనం, ధనమును దేవుడిగా చూశారంట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, వెండి, ధనాన్ని తీసుకొచ్చి బలవంతంగా ఆరోనుతో ఒక బంగారు దూడను చేయించుకున్నారు. దాన్ని పూజించారు, ఆరాధించారు, దాని ముందు నాట్యం చేశారు. ఇది భయంకరమైనటువంటి శోధన. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే దేవుడినే ధిక్కరించి దెయ్యానికి విలువిస్తున్నారంటే ఎంతగా దిగజారిపోయామో ఆత్మపరిశీలన చేసుకోవాలి మన యొక్క అనుదిన జీవితంలో. మత్తయి సువార్తలో చూస్తున్నాం, ధనవంతుడు తన సంపదలన్నింటి కూడా గిడ్డంగిలో భద్రపరిచి నా ప్రాణమా తిరుమా తాగుమా స్తుతించమని అంటున్నాడు. కానీ దేవుడు ఓరి మూర్ఖుడా, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసుకుపోతున్నానని. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన యొక్క ఆలోచన సరళి ఏ విధముగా ఉన్నది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలాంటి శోధనలు ప్రతి నిమిషం అనునిత్యము మనం ఎదురవుతూనే ఉంటాం. క్రీస్తు ప్రభు ఇక్కడ కూడా మనకు ఒక మంచి మాట ద్వారా మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. నీ దేవుడైన యావేని ప్రభువును మాత్రమే నువ్వు ఆరాధించాలి, ఇంకెవరు కాదు. ఈ లోక వ్యామోహాలను ఆరాధించడం కాదు, వ్యక్తులను ఆరాధించడం కాదు, ఫ్యాంటసీస్ని ఆరాధించడం కాదు, దేవుడిని మాత్రమే నువ్వు ఆరాధించాలని క్రీస్తు ప్రభు స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకా మూడో శోధన క్రీస్తు ప్రభు తన జీవితంలో అనుభవించిన మూడో శోధన ఏంటంటే దేవుణ్ణి పరీక్షించుట. లూకా సువార్తలో చూస్తున్నాం 4వ అధ్యాయం 9వ వచనంలో, దేవుణ్ణి పరీక్షించుట, దేవుని యొక్క శక్తిని శంకించుట ప్రధానమైన పాపంలో ఇది కూడా ఒకటే. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు కానాను దేశంలోనికి అడుగు పెట్టడానికి ముందు కొంతమంది గూఢచారులను అక్కడికి పంపిస్తారు. అంటే అక్కడ పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి తెలుసుకోవడానికి. అయితే అక్కడికి వెళ్ళినటువంటి 40 మంది కూడా అక్కడికి వెళ్ళినటువంటి వారు వీళ్ళందరూ కూడా 40 రోజుల తర్వాత తిరిగి వస్తారు. అయితే వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్తుంటారు. అక్కడ చాలా మంచి పొలాలు ఉన్నాయి, ద్రాక్ష పండ్లు, పెద్ద పెద్ద ద్రాక్ష తోటలు ఉన్నాయి, ద్రాక్ష రసము పాలు వెలువరే నేలలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత కొంతమంది అంటారు అక్కడ రాక్షసులు లాంటి మనుషులు ఉన్నారు, ఆ దేశమును మనము జయించుకోవాలంటే మనకు కుదరదు, మనం జయించలేము, వాళ్ళ చేతిలో మనం తప్పకుండా ఓడిపోతాం అని చెప్తున్న సమయంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, యెహోషువ, కాలేబు. సంఖ్యాకాండంలో చూస్తాం 13, 14 అధ్యాయాల్లో వీరు మాత్రం దేవుడి యొక్క శక్తిని నమ్మి ఆ వ్యక్తుల మీద మనకు దేవుడు విజయాన్ని ప్రసాదిస్తాడని మనం నమ్మాలని విశ్వసించాలని చెప్పారు. మిగతా వారందరూ కూడా దేవుని యొక్క శక్తిని శంకించారు, నిందించారు. కానీ వీళ్ళు మాత్రం దేవుని యొక్క శక్తిని నమ్మారు. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల వీరిద్దరు మాత్రమే చివరికి బతికారు, కానాను దేశంలో అడుగు పెట్టారు, విశ్వాసంతో ఉన్నారు కాబట్టి. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము కూడా చాలా వరకు దేవుని యొక్క శక్తిని దేవుని పరీక్షిస్తుంటాం. మన యొక్క మాటల ద్వారా, మన యొక్క చేష్టల ద్వారా. ఇది దేవునికి విరుద్ధమైన పని కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అయితే దైవ ప్రజలారా, ఈ 3 శోధనలు జయించడానికి దేవుడు మనకు 3 ఆయుధాలు ఇస్తున్నాడు. 3 ఆయుధాలు. అదేంటంటే మొట్టమొదటిది ఏంటంటే శరీరాన్ని సుఖపెట్టే సంతోషం. అంటే ఈ తపస్కాలంలో ఈ శరీరాన్ని సుఖపెట్టకుండా ఉండే ఆయుధం అదేంటంటే ఉపవాసము. ఉపవాసం చేయాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవునితో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఉపవాసం అంటే ఈ విధంగా శరీర సుఖాన్ని విడిచిపెట్టాలి. శరీరం యొక్క భోజనం అంటే భోజన ప్రీతిని పక్కన పెట్టాలి. ఉపవాసముతో దేవుని చెంతగా వచ్చి దేవునితో నివసించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా రెండో ఆయుధం ఏంటంటే ఈ యొక్క శోధనను జయించడానికి సంపద అనే శోధన, ధనము. దీనిని ఉంచుకోకుండా అంటే దేవుడే దీన్ని ప్రసాదించాడని మనం గ్రహించి దాన ధర్మాలు చేయాలి. రెండోది ఏంటంటే దాన ధర్మాలు చేసే ఆయుధం. మొట్టమొదటిగా మనము ఉపవాసము, రెండోది ఏంటంటే ఈ యొక్క సంపదను పక్కన పెట్టి దాన ధర్మాలు చేయాలి. దేవుడు ఇచ్చిన దాన్ని ఇతరులకు ఇవ్వడానికి మనము ఉదారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు ఉదారంగా ఇచ్చారు కాబట్టి మనము కూడా ఉదారంగా ఉన్నప్పుడే ఆ దాన ధర్మాలు చేసినప్పుడే
ఈ యొక్క కాలంలో, ప్రస్తుత కాలంలో మనం ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో దాన ధర్మాలు అనేవి శ్రేష్టమైనటువంటి బలి. ఈ యొక్క కలియుగంలో దాన ధర్మాలు అనేవి శ్రేష్టమైనటువంటి బలిగా, దేవునికి ఇష్టమైనటువంటి బలిగా మనం గుర్తించి, దేవుడు మనకిచ్చిన దాన్ని ఇతరులతో పంచుకొని ఉదార స్వభావంతో ముందుకు వెళ్ళాలని ప్రభు బోధిస్తున్నారు. ఇంకా మూడో ఆయుధం ఏంటంటే, ఈ యొక్క శోధనలు జయించడానికి మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఆయుధం ప్రార్థన. దేవుని యొక్క శక్తిని శంకించకూడదు. ఈ శోధన చాలా భయంకరమైనది. దేవుడే నిజమైన దేవుడు కాబట్టి అతన్ని తలంచి ఆయన నిజమైన దేవుడు అనేది ఆయన చెంతకు వెళ్ళాలి. తాయెత్తులు కట్టుకోవడం, మెడలో ఏదో ఒకటి ధరించడం, తాళ్ళు కట్టుకోవడం, మంత్రాలు తంత్రాలు ఇవి కాదు దేవుడు చెప్తున్నది. ఇవి అన్య దేవదూతలను ఆరాధించే అన్య ప్రజలు చేసే ఆరాధన. కాబట్టి దీన్ని జయించాలంటే ఇలాంటి వాటిని అన్నింటినీ జయించాలంటే మూడో ఆయుధం దేవుడు మనకి ఇస్తున్న ప్రార్థన. ప్రార్థన ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, ప్రార్థన లేని వ్యక్తి యొక్క జీవితం అంట శ్వాస లేనటువంటి లేదా కలేభారముతో, మృత కలేభారముతో సమానమంట. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి గాలిలో ఆక్సిజన్ కావాలి. మరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మన యొక్క అనుదిన జీవితంలో ఎదురవుతున్నటువంటి శోధనలు జయించడానికి ఈ మూడు ఆయుధాలు ఇచ్చినాడు: ఉపవాసము, దాన ధర్మాలు, ప్రార్థన. వీటిని మన యొక్క అనుదిన జీవితంలో ఉపయోగించుకుంటూ దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించి ఆయన యొక్క దీవెనలు పొందడానికి ప్రయత్నించుదాం.